లచ్చమ్మా, నేను వెళ్ళిపోతాను. అదేంటమ్మా, గంగ ఆట చూడాలని కదొచ్చారు? గంగ ఆట చూడాలని వచ్చాను, కానీ తనలా దెబ్బలు తింటుంటే చూడలేకపోతున్నాను. అలా అనకండమ్మా, గంగ ఆడుతుంది, గెలుస్తుంది. ఆ నమ్మకంతోనే ఉండండి. వెరీ గుడ్ రీతు సింగ్, ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నావు. నేను నార్మల్గా పంచిస్తేనే తను నాతో కాంపిటేట్ చేయలేకపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్లో ఒక స్ట్రాంగ్ పంచ్ ఇస్తే చాలు, చచ్చి ఊరుకుంటుంది. ఏటేసెల్లి అలా ఓడిపోయినావా? రంగా, ఆట ఇంకా అయిపోలేదు. గంగ ఓడిపోలేదు. సారీ సార్. సారీ ఎందుకు చెప్తున్నావు? ఆట అన్నాక నీకన్నా బలవంతులతో పోటీ పడాల్సి వస్తుంది. అప్పుడే మనం బుద్ధి బలం ఉపయోగించాలి. ఆట ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. అలాగే ఎదుటి వాళ్ళ ఆటని అంచనా వేయడం కూడా ఇంకా ముఖ్యం. చెప్పేది అర్థమవుతుందా? సార్. ఏంటి గంగా, నీ ఆట చూడాలని మేము వస్తే నువ్వు చాలా డిసప్పాయింట్ చేశావు. నీకోసం మీ అమ్మ కూడా వచ్చింది. పాపం, నువ్వు ఓడిపోతే ఫీల్ అవదు. మావయ్య గారు కూడా ఫీల్ అవుతున్నారు. చూడు ఆయన ఎలా చూస్తున్నారు. అలాగే పెద్దరు. బాస్, రీతు చేతిలో గంగ ప్రాణాలు పోయినా పోతాయి. తీసుకెళ్ళడానికి రెడీగా ఉండండి. వదినా, ఎలా ఉన్నావు వదినా? నన్నలా పిలవకు. అలా పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు. నా మీద కోపం ఇంకా పోలేదే వదినా? నువ్వు నాకు చేసిన ద్రోహం మర్చిపోయేది కాదు. నీ కారణంగా నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలీదా? అసలు నా తమ్ముడితో నీ పెళ్లి జరిపించాలనుకోవడమే నేను చేసిన తప్పు. నీ వల్ల తలెత్తుకోలేకుండా అయిపోయావు. నువ్వు నాకు చేసిన ద్రోహానికే నీ కూతురు నీకు దూరమైంది. నువ్వు నాకు చేసిన ద్రోహానికే నీ కూతురు నీకు దూరమైంది. పుట్టింటికి కన్నబిడ్డకి దూరమై బతుకుతున్నావు. నువ్విలాగే బతుకుతావు. నువ్వెన్ని మాటలన్నా, నువ్వెంత కోపడ్డా నేను భరిస్తాను వదినా. ఎందుకంటే నీ కోపానికి అర్థం ఉంది. నీ కోపం తీరుతుందంటే నన్ను ఇంకా తిట్టొదినా. అసలు నీ మోహం చూడడమే పాపం.
చేస్తారు పెద్దనాన్న అకాడమీకి వెళ్తాడని నాకు తెలుసు. పెద్దనాన్న పెద్ద దొంగ. హే, అమ్మ కూడా అక్కడికి వెళ్ళింది. హే సిస్టర్, అమ్మ గంగ మ్యాచ్ చూడడానికి వెళ్ళిందంటే గొప్ప విషయమే. పెద్దనాన్న పెద్దమ్మ ఎదురు పడితే అకాడమీ బ్లాస్టే. ఏంటి బ్రో, ఆర్ట్ అంతా రివర్స్ అయ్యేలా ఉంది. వాళ్ళ ఆయన మోటివేషన్ బాగా పనిచేసినట్లుంది. గంగా, ఈ రౌండ్లో ఆడినట్టుగానే నెక్స్ట్ రౌండ్ కూడా ఆడేవనుకో, నువ్వు డెఫినెట్గా సెలెక్ట్ అవుతావు. సూపర్ అసలే, ఎర్రగా తీసేసావు. ఇలాగే నెక్స్ట్ రౌండ్ కూడా ఉతికి ఆరేసే అంతే. మంచిలు ఎత్తాను ఏయ్, ఆగు. వెంటనే ఇవ్వకూడదు, కాసేపు అయ్యాక తాగుతుంది. గంగ పెద్ద షాక్ ఇచ్చింది బ్రో. నేను చెప్పాను కదా తనని తక్కువ అంచనా వేయకూడదని. మొండిగటం. ఇంకా ఎందుకు మనం ఇక్కడ, వెళ్దాం పదా. వెయిట్ ఇషిక, ప్లాన్ బి అప్లై చేశాను. ఇప్పుడు ఎలా గెలుస్తుందో చూద్దాం. దాన్ని కొట్టి పారేస్తా, విసిరేస్తా, అది ఇది అన్నావు. నువ్వే దెబ్బలు తింటున్నావు. వాట్ హ్యాపెన్ టు యూ? తనని అండర్ ఎస్టిమేట్ చేశాను. చూడ్డానికి అలా ఉంది కానీ తన పంచ్ పవర్ఫుల్గా ఉంది. దాన్ని పొగడమని చెప్పలేదు, కొట్టి పడేయమని చెప్తున్నాను. రూల్స్కి అగెనిస్ట్గా అయినా వెళ్ళాడు. ఆ గంగ జీవితంలో పైకి లేవకూడదు. ఓకే. దిస్ ఈస్ ద ఫైనల్ రౌండ్. దీంట్లో గెలిచిన వాళ్లే సెలెక్ట్ అయ్యి ఫైనల్స్కి వెళ్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్.